చిన్నప్పటి నుంచి కూడా మీరు ఏ విషయమైనా చాలా ఓపెన్గా చెప్తారు. అంటే ఈ విషయం చెప్తే వీళ్ళు ఏమైనా అనుకుంటారో అలాంటిది ఏమీ లేదు అసలు. అనుకుంటారని అనుకుంటే ఇక సత్యం ఎలా అవుతుంది? ఎప్పటికీ ఇతరులు ఏమనుకుంటారు అనడంలోనే జీవితాలు నలిగిపోతున్నాయి కదమ్మా. ఉన్న సత్యాన్ని కనుక మనం చెప్పలేదనుకో మాది ఎప్పటికీ నా సత్యమే మనల్ని కాల్చేస్తుంది. మళ్ళీ ఈ సత్యాన్ని ఎలా దర్శించాలి? సత్యాన్ని దర్శించాలంటే పుస్తకాలు అక్కర్లా. ప్రకృతిని ఒక్కసారి ఒడిసి పట్టుకుని ఒక్కసారి నువ్వు చూడు, ప్రకృతి నీకు చెప్పేది సత్యం. అది ఎలా? సత్యం వద ధర్మం చర అనేది వేదోక్తి. ఈ వేదోక్తి అర్థం కానట్టు చూస్తున్నారనే కదా. ఇదిగో సత్యం ఏమిటో నేనే దిగొచ్చి చెప్తున్నాను మీకు, ఇది సత్యము అని నడిచి చూపించాడు రాముడు. అదే సత్యం. ఆయన దర్శించి చూపించిన తర్వాత మనం ఇంకెలా దర్శిస్తాం? కనిపిస్తోందిగా మన జీవితంలో మనకి. ఇతరులను నువ్వు బాధ పెట్టినప్పుడు లేదా ఇతరులు నేను బాధ పెట్టినప్పుడు నువ్వు బాధపడుతున్నావు కదా, అదే బాధ నువ్వు ఇతరులకు పెట్టకుండా ఉండడమే ధర్మం, అదే సత్యం. కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి బాధపడుతున్నప్పుడు? మనసుకు ఎందుకు దుఃఖం కలుగుతోంది? సంతోషం వచ్చినప్పుడు ఎందుకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి? ప్రకృతిలో వర్షాకాలం ఒక రకంగా ఉంటుంది, ఎండాకాలం ఒక రకంగా ఉంటుంది, ఏమో చలికాలం ఒక రకంగా. ప్రకృతి మనకు చూపిస్తుంది సత్యం ఏమిటో ధర్మం ఏమిటో. ఆ ప్రకృతిని కనుక చూసిన ప్రకృతి ధర్మాలే మనకు పురాణ ఇతిహాసాలుగా దిగొచ్చాయి. ఓకే. ప్రకృతి మధ్యలో నిలబడి నువ్వు ఫోటో తీసుకుంటే అది మహాభారతం. అంటే ప్రకృతిలో మానవుడు ఒక భాగం మాత్రమే. ఏమ్మా, నువ్వు ఒక్కదానివే ఫోటో తీసుకుంటే నీ ఒక్కడి కథ అది రామాయణం, రాముడు కథ, కుటుంబ గాథ. మహాభారతం సాంఘికపరమైనటువంటిది, రామాయణం కుటుంబ గాథ. ఆ కుటుంబ గాథలో సత్యం ఏమిటో ధర్మం ఏమిటో అని చెప్పి చూపించి చరించి వెళ్ళాడు కదా, అది దర్శిస్తే చాలదా మనకి? ఆయన నడయాడినట్టే మనం నడయాడడమే సత్యం. ఈ ప్రస్తుతం ఉన్న ఈ లౌకిక సమాజంలో ధర్మాచరణ అనేది ఏ విధంగా చేయాలంటారు? ఒక్క మాట చెప్పా కదా మిందాక, అదే కదా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలు అడిగేటువంటి ప్రశ్న ఏమిటి? అవినీతిగా బ్రతికిన వాళ్ళకి పట్టం కడుతున్నారు, అదైతే వాస్తవం. అలా వెళ్ళిపోయిన వాళ్ళనే గౌరవిస్తున్నారు, అలా వెళ్ళిపోయిన వాడిని ఎవరు శిక్షించడం లేదు. మరి మేము కూడా అలా వెళ్ళకపోతే మమ్మల్ని గౌరవించరు కదా, మరి అప్పుడు మా పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు. అసలు అలా వెళ్ళాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అలా వెళ్ళిన వాడు ఏమవుతున్నాడో నీకు తెలుసా? తాత్కాలికమైన సుఖం కోసం అనుకుని రాత్రిపూట నిద్రపట్టక మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆ మత్తులో పడుతున్నాడు. తర్వాత ఎప్పుడో జైలు పాలవుతాడు. కానీ నువ్వు ఓపిక పట్టి ఓర్పుగా ఉంటే ఉన్నంతలోనే నువ్వు తృప్తిగా జీవిస్తే నీకు బాధలు ఉండవు కదా. కాబట్టి ఉన్నంతలోనే తృప్తిగా జీవించిన వాడు చరిత్రలో నిలిచిపోతాడు. అది కాదు అని చెప్పి గబగబా పరిగెత్తి పాలు తాగితే ఇంకా ఏదో చేయాలనుకున్నవాడు చరిత్రహీనుడవుతున్నాడుగా. ఒక లక్ష్యం కోసం నువ్వు అంతస్తులైన ఎదుగు, ఒక లక్ష్యం కోసం కాకోకుండా అంతా నాకే ఉండాలి, నేనే అనుభవించాలి, ఇదంతా నాదే అనుకున్న అహంకారంతో వెళ్ళినవాడు ఎలా పతనమైపోతాడో మనకు చిన్నప్పుడు ఆటపాటలోనే చూపించారు కదా. మా వైకుంఠపాళి నువ్వు విన్నావు కదా, చూసావు కదా. ఆ వైకుంఠపాళి ద్వారానే చిన్నప్పుడే మన తల్లిదండ్రులు మనకు నేర్పించేశారు, ఆట ద్వారానే. అలా నిచ్చెన మీదకి ఎక్కిపోతావు, ఎక్కడో నీకు అహంకారం వస్తే మళ్ళీ ఎలా పడిపోతావో అక్కడి నుంచి కిందకి జారి పడిపోయేది కూడా చూపించాడా లేదా? మన ప్రతి ఆటని నువ్వు చూడు, ప్రతి గేమ్లో కూడా మనకు తాత్వికత సందేశమే ఉంటుంది కదా. ఆటల్లో కూడా మనకు అదే పెట్టి పంపించారు కదా. నువ్వు చెడుగుడు ఆడు, కబడ్డీ ఆడు, అష్టాచెమ్మ ఆడు, తొక్కుడు బిళ్ళ ఆడు, ప్రతి దానిలోనూ నీకు సందేశమే ఉంది, ప్రతి కథలోనూ నీకు సందేశమే. ఆ సందేశాలు చాలవా మనకి? గురువుని దూషించిన వాళ్ళ గతి ఏమవుతుందంటారు? పుట్టగతులు ఉండవు. అదే కదా ఓం సహనా భవతు సహనో భునక్తు అనే శాంతి మంత్రంలో అదే కదా. ఆ గురువు పట్ల ద్వేషం లేకుండా మా ఇద్దరం ఒకరి పట్ల ఒకరు ఉండాలని కోరుకునేదే శాంతి మంత్రం. మరి దాని గురువుని దూషిస్తే ఇంకేముంటుంది? ఇంకోటి బ్రతికేముంటుంది? అంటే గురువుని దూషించే సాహసం ఎవరు చెయ్యరు. నిజమైనటువంటి గురువు ఇచ్చినటువంటి గురువు అయితే, నిజంగా అతనికి తన జీవితాన్ని వెలిగించినటువంటి గురువు అయితే. ఓకే. ఒక గురువు పట్ల, గురు భక్తి పట్ల యువతకు కానీ ప్రస్తుతం ఉన్న సమాజానికి మీరిచ్చే సందేశం? ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో గురువు అనేటువంటి రూపంలో మనకి గ్రంథాలే ఉన్నాయి, వ్యక్తుల కంటే కూడా. బ్రహ్మంగారు చెప్పినట్టు కాలజ్ఞానంలో
రకరకాల వేషాలతో వచ్చే గురువులు అధికంగా ఉన్నటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం. ఏది నిజమైనటువంటి గురువు, ఎవరు నిజమైన గురువుని తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అవునా? అసలు వీటన్నిటికంటే నీకు అసలు నీ నేచరే నీకు గురువు. నేచరే నీకు బోలుడని నేర్పిస్తోంది. అవును. పండును పోలిన పండు లేదు, రుచిని పోలిన రుచి లేదు, పువ్వును పోలిన పువ్వు లేదు, రెమ్మను పోలిన రెమ్మ లేదు, ఆకును పోలిన ఆకు లేదు, చెట్టును పోలిన చెట్టు. ఈ వైవిధ్యాన్ని కనుక నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రకృతే నీకు గురువు. అయితే ఆ దృష్టి ఉండాలి. ఓకే, మనం ఇది చూసాము, ఈ మార్పు, ఈ నేపథ్యం మన జీవితానికి అన్వయించుకోవాలన్న ఆ దృష్టి ఉండాలంట. అందుకని ఆ దృష్టి ఉండదని చెప్పి మనకేం చేశారు, దైవం మానుష రూపేణ, ఒక దత్తాత్రేయుడు, ఒక దక్షిణామూర్తి ఆది గురువుగా అక్కడికి వెళ్ళి ఒక ఏకాగ్రతతో ఒక దేవుడి మీద, ఒక దైవం మీద ఒక గురి ఉంచి ఆ గురు చరిత్రను పారాయణ చేస్తూ ఆయన ఏం చెప్పారు అదే మననం చేసుకుంటూ తన జీవితాన్ని ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాం. ఒక దత్తాత్రేయుడి మీదో, లేకపోతే షిరిడి సాయినాథుడి మీదో, లేకపోతే ఒక మహా అవతార బాబానో, చంద్రశేఖర సరస్వతి స్వామి, లేకపోతే రామకృష్ణ పరమహంస, ఎవరో ఒక గురి ఉంచి వెళుతున్నారు కదా. మాస్టర్ సివివి అని, మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారని, లేకపోతే పత్రిజీ మా గురువుగా, వీళ్ళందరూ ఒక గురువు నుంచి వెళుతున్నారు కదా. ఏ గురువైనా సరే చెప్పేది చెడు చెప్పడగా, మంచి చెప్తాడు. విషయాలు మాత్రం భగవద్గీతవే కోట్ చేసి చెప్తారు, శంకరాచార్య స్తోత్రాలు చెప్తారు, రామానుజాచార్యులు చెప్తారు. ఏ గురువు చెప్పినా మానవ ధర్మాన్ని గురించే చెప్తాడు తప్ప చెడు అనేది ఏ గురువు చెప్పడం. అందుకని దాని మీద నువ్వు గురిపెట్టి ఉంచు. ఒక గురువు మీద నువ్వు గురిపెట్టి ఉంచు. ఆ గురువు చెప్పినటువంటి మార్గంలో నువ్వు నడుచుకుంటే ఏదో ఒక రూపంలో ఆ గురువు వచ్చి నిన్ను తప్పకుండా కాపాడుకుంటూ నిన్ను ఆదుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో ఎలా నడుస్తుందంటే ఏదైనా అంతా ఇన్స్టెంట్గా కావాలి, ఇమీడియట్గా కావాలి. ఎలా వస్తుంది? గురువు నేను పరీక్షలు పెడతాడే, నీకు దేవుడు వెంటనే ఎలా కనిపిస్తాడు? దానికి ఎన్ని మెట్లు ఎక్కాలి, నువ్వు ఎన్ని ఉపాసన మెట్లు ఉంటాయి దానికి, వెంటనే కనిపించేడు కదా. అలాగే నువ్వు వెంటనే నీకు ఇచ్చేస్తానికి ఎట్లా నీ కోరికలు? రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటాడమ్మా, భగవంతుడి గురించి ఒక మాట అంటాడు. భగవంతుడా, నేను కోరిన వాటికంటే, నేను కోరినవి ఇచ్చిన వాటికంటే, నేను కోరినవి ఇవ్వనందుకు నీకు కృతజ్ఞతలు అంటాడు. అంటే దీని అర్థం ఏమిటి? నాకు తెలుసో తెలియకో నేను ఎన్నో కోరుకుంటూ ఉంటాను. అవును. నాకేది కావాలో తెలిసి నువ్వు అది ఇస్తావు. కోరకూడని కోరికలు కూడా నేను కోరుతాను అమాయకత్వం చేత. అది నాకు ప్రమాదం అని తెలిసి నువ్వు అది ఇవ్వవు. నాకు ఇవ్వనందుకు నీకు థ్యాంక్స్. ఇది పరిణతి చెందినప్పుడు వస్తుంది మనకి. ఇది రావాలి అసలు ప్రతి ఒక్కరి లోపల. అది కదమ్మా, ఏది పడితే అది అడిగేస్తామా? అప్పటికప్పుడు ఇచ్చేస్తాడు. ఎలా ఇచ్చేస్తాడు? అది ఇవ్వడం వల్ల నీకు ప్రమాదం ఉంటుంది కాబట్టి నీకు ఆపుతాడు. నిజమైన ప్రేమ శిష్యుడి మీద గురువుకుంటే, గురువు పట్ల నీకు సరైనటువంటి గురి ఉంటే ఈ సత్యం నీకు బోధపడుతుంది. చాలా చక్కగా ఉంది. ఒకసారి నేను లోపలికి వెళుతున్నా, జైలు లోపలికి నన్ను జైల్లో పెట్టారు అల్ కబీర్ మూమెంట్లో. అవునా? ఎప్పుడు ఇది మెకనైజ్డ్ స్లాటర్ హౌస్ కడుతూ ఉంటే, చాలా గోవులను సంహరిస్తూ ఉంటే దాని మీద ఉద్యమం చేసినప్పుడు జైలుకు వెళ్ళవలసిన సందర్భం వచ్చింది. అప్పుడు మీ అనుభవం? అయితే ఆ సమయంలో నాకు లోపలికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ మనుషులు మాట్లాడే ఆ భాష, అడిగే ప్రశ్నలు తీరు, మామూలు దొంగలను అడిగినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక్క సందర్భంలో నాకు ఎందుకు వెళ్ళానా ఈ ఉద్యమంలోకి, ఇలాంటి మాటలు వినడానికి అని ఒక్క నిమిషం జగుప్స కలిగింది ఆ భాషకి. వెంటనే మాస్టర్ గారి మాట గురువు మాట. మాస్టర్ గారు ఆయన ఏమన్నారు తెలుసా? ఒక విషయం గుర్తొచ్చింది. జీవితాలు రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని పరీక్షింపబడేవి, కొన్ని పట్టి చూడబడేవి. జీవితాలు రెండు రకాలుగా. కొన్ని సన్నివేశాలతో సుఖపడేవి, కలిసి వచ్చిన సన్నివేశాలతో సుఖపడే జీవితం ఒకటి, పరీక్షించబడేటువంటి జీవితాలు రెండవది. కలిసి వచ్చే సన్నివేశాలతో సుఖపడే జీవితాలు అలా క్షణం గడిచిపోతాయి, వెళ్ళిపోతాయి. కానీ పరీక్షించే జీవితాలు, పట్టి చూడబడే జీవితాలలో చాలా లాభం ఉంటుంది. మనిషికి ఒక రకమైనటువంటి ఏమంటారు దాన్ని, ఒక సాధనలో ఒక భాగంగా మనకి ఎంతో ఉపయోగపడుతుందని. కాబట్టి ఇది కూడా నన్ను పట్టి చూడబడి పరీక్షింపబడే సన్నివేశంగా నువ్వు తీసుకోసుమా అన్నట్టుగా నాకు మాస్టర్ గారి మాట గుర్తుకొచ్చి హాయిగా అప్పుడు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయా, నవ్వుకుంటూ బయటకు వచ్చా. అది ఎంత గురువు యొక్క వాక్కు నాకు ఎంత తోడు చుక్కయింది. అసలు అది ఆ స్ఫురణకు రావటం అనేది గ్రేట్ థింగ్. ఆ స్ఫురణకు తెప్పిస్తాడమ్మా.
ఆ సమయానికి మనకి స్ఫురణకు తెప్పించేవాడు ఆయనే లోపల ఉండి. ఎక్కడుంటాడు గురువు? మన మదిలోనే ఉంటాడు కదా, మన మనసులోనే. తెప్పించేది కూడా కబుక్కని తట్టిందండి, నాకు అలా వచ్చిందండి. ఎవరు తెప్పిస్తున్నారు ఆ స్ఫురణకు మనకి? సూర్యుడు ఉదయించగానే పద్మం ఎందుకు వికసిస్తోంది? సూర్యకిరణం సోకగానే పద్మం వికసించినట్టుగానే గురుస్మరణ ద్వారా త్వరగా మన మనసు ఆ విధంగా వికసించేస్తుంది. వెంటనే వచ్చేసింది కదా ఆన్సర్ నాకు. ఆహా, ఎంత చక్కని మాట అనేసి ధైర్యంగా వెళ్ళిపోయాను లోపలికి. అరుణిమా సింహకి ఎట్లా అయితే రామకృష్ణ పరమహంస గుర్తుకొచ్చాడో ఆ సమయంలో నాకు అది గుర్తొచ్చింది. నీలోనూ నేను గురువుని చూస్తాను, అతనిలోనూ నేను గురువు. ఎవరు ఏ మంచి మాట చెప్పినా ఎంత బాగా చెప్పింది. మన ఇంట్లో ఉన్న సర్వెంట్ మెయిడ్ కూడా కొన్ని మంచి మాట ఎంత బాగా చెప్పింది అనిపిస్తుంది మనకి. ఇదంత నిజం కదా అనిపిస్తుంది. స్వీకరించే మనస్తత్వం మనకు ఉండాలి.